హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. సో ఈరోజు ఇంకొక ట్రావెల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. సో నేను షిరిడి వెళ్ళబోతున్నాను. మై ఫేవరెట్ ప్లేస్. ఫ్యామిలీతో వెళ్తున్నా. వాళ్ళు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఆల్రెడీ విజయవాడ క్రాస్ చేశారు. సో నైట్ 9 o'clockకి మనకి సికింద్రాబాద్లో ట్రైన్ క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయ్యాను. ఎందుకు ఇంత ఎర్లీగా రెడీ అయ్యానని కాదు, బేసిక్గా మనం ట్రిప్స్ అంటే చాలా ఎగ్జైటెడ్ ఉంటాం అనమాట. బట్ లో ఫీవర్ అండ్ దానివల్ల కొంచెం ర్యాషెస్ కూడా వచ్చినాయి, కొంచెం వేడి చేసి పింపుల్స్లా వచ్చేసినాయి. సో దానివల్ల ఇప్పటి వరకు వెళ్దామా వద్దా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి ఇప్పుడే జస్ట్ ఫిక్స్ అయ్యి జస్ట్ ఫ్రెష్ అయ్యా అనమాట. సో ఇప్పుడు కొంచెం ఛాయ్ పెట్టుకొని తాగేసి సో ఏం జరిగినా ఛాయ్ మాత్రం ఉండాలి మనకి డేలో. సో ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగేసిన తర్వాత లగేజ్ కూడా ప్యాకింగ్ అయిపోయింది కాబట్టి మనకి వర్క్ ఏం లేదు. సో వీ నీడ్ టు కుక్ సంథింగ్ ఫర్ వదిన, బికాస్ ట్రైన్లో ఫుడ్ మంచిది కాదు కాబట్టి. సో ఐ నీడ్ టు కుక్ సంథింగ్. విల్ సీ ఏం చేయాలి అని. ఈ ఒక్క వీడియోకి నన్ను మాస్క్తో భరించండి ప్లీజ్, బికాజ్ యాక్చువల్లీ అసలు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్. సో వీడియో ఏం చేయొద్దు అని అనుకున్నా. బట్ నాకు ఇది ఒక మెమరీలా ఉంటుంది కదా, పోస్ట్ చేస్తే అని అనిపించింది. బికాజ్ షిరిడి ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. సో ఐ వాంటెడ్ టు డూ ఇట్. ముందే ఫిక్స్ అయ్యాను మంచిగా వ్లాగ్ చేద్దామని, కానీ లాస్ట్ మినిట్లో ఈ లో ఫీవర్ ఇవన్నీ. 2025 విల్ బీ ఫుల్ ఆఫ్ ట్రిప్స్, హోపింగ్ సో. ఎగ్జైటెడ్. స్మైల్ కనిపించట్లేదు కదా, సో నా ఎగ్జైట్మెంట్ మీకు తెలియట్లేదు. బట్ నవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. సో మాస్క్ లేకపోతే నా ఎక్స్ప్రెషన్స్ నాకే వియర్డ్గా అనిపిస్తున్నాయి. సో అందుకనే మీరు చూడగలుగుతారు లేదని పక్కన పెడితే నా వీడియో నాకే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది మాస్క్ లేకపోతే. అందుకనే మాస్క్ పెట్టుకున్నాను. సో ఈ ఒక్క వీడియోకి మాస్క్తో బేర్ చేసేయండి. సో ఇప్పుడు 4:30 అయింది కాబట్టి 7 o'clockకి స్టార్ట్ అవుదాం. 9 o'clockకి ట్రైన్ కాబట్టి. సో స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సో మనకి 9 o'clockకి ట్రైన్ కాబట్టి 8:30కే స్టేషన్కి వచ్చేసాను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ చేంజెస్ ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. సో గెస్ట్ చేసినట్లు లాస్ట్ మినిట్లో ప్లాట్ఫామ్ చేంజ్ చేశాడు అండ్ లొకేషన్ కూడా రాంగ్ చూపించుండే. చాలా లేట్గా వచ్చింది ట్రైన్. సో నేను ఒక 10:30కి అలా వచ్చింది. సో 10:30కి ట్రైన్లోకి వచ్చేసా. మనతో పాటు ఇక్కడ ఫ్యూ గెస్ట్స్ ఉన్నారనమాట. మనతో పాటు ట్రిప్కి వచ్చేవాళ్ళు అన్నయ్య వదిన కాకుండా భూమి, ముఖేష్ అండ్ మా జోసమ్మ అందరికీ తెలుసు ఆబ్వియస్లీ. సో మాకు ట్రైన్లో టైంపాస్కి లైక్ ఆల్మోస్ట్ 1 day, వాళ్ళకైతే మోర్ దెన్ 1 day, నాకైతే ఆల్మోస్ట్ 1 day ట్రైన్లో ఉండాలి కాబట్టి హౌసీ బుక్ తీసుకొని వచ్చారు. సో మంచిగా గేమ్ ఆడుకున్నాం, కొంచెం డబ్బులు కూడా సంపాదించుకున్నాం, ఎక్కువ కాకపోయినా కొంచెం. సో తర్వాత వెళ్ళి పడుకుని పోయాం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి కాబట్టి ఇనఫ్ స్లీప్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే వెళ్ళగానే పాసిబుల్ అయితే దర్శనంకి వెళ్ళిపోదామని. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 12 అలా అయింది. మేము సాయినగర్ షిర్డీ స్టేషన్కి దిగాం. ముందు నాగర్సోల్ స్టేషన్లో దిగినా కూడా వెళ్ళిపోవచ్చు, బట్ సాయినగర్ షిర్డీ నుంచి అయితే టెంపుల్కి చాలా దగ్గర అండ్ టెంపుల్ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్. మెయిన్ ఏంటి అంటే ఎక్కువ బస్ జర్నీ వదిన క్యారింగ్ కాబట్టి ఎక్కువ బస్ జర్నీ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి అయితే 5 minutesలో వెళ్ళిపోవచ్చు, 4 km ఎంతో. సో మేము ఇక్కడ భక్తి నివాస్లో స్టే తీసుకున్నాం. సో షిరిడీ టెంపుల్ వాళ్ళవే కొన్ని ఉంటాయి, భక్తి నివాస్, సాయి నివాస్ అని చెప్పి. సో అందుకని భక్తి నివాస్లో తీసుకున్నాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా దిస్ వాజ్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో అది one room. రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. per day 200 ఓన్లీ స్టేకి. సో బయట కూడా మొత్తం ప్లే గ్రౌండ్, పార్క్ అవన్నీ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్రీ ఫుడ్ పెడతారు, ఫుడ్ కూడా బాగుంటుంది. సో మేము లంచ్కి వెళ్ళిపోతున్నాం. సో ఫుడ్ కౌంటర్కి వెళ్ళి ఫుడ్ కౌంటర్ దగ్గర లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద లంచ్ అనమాట. బేసిక్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. సో టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ టెంపుల్ దగ్గరే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకి స్టే దగ్గర, ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా మనకి సేమ్ భోజనం అవైలబుల్ ఉంటుంది అండ్ మాకు స్టే దగ్గర కూడా ఫ్రీ భోజనం అవైలబుల్ ఉంటుంది. సో చాలా బెస్ట్ నన్ను అడిగితే. అండ్ ఇక్కడ టీ, కాఫీ కూడా అప్పటికిప్పటికీ సేమ్ ప్రైసెస్. టీ 2 rupees, కాఫీ 3 rupees, మిల్క్ 3 rupees. ఇప్పటికి సేమ్ ప్రైసెస్. నేను 10 years బ్యాక్ వెళ్ళింది కూడా ఇంతే ప్రైస్. టీకి 2 rupeesకి టీ తాగాము అని చెప్పి నేను చాలా ఎగ్జైట్ అయ్యేదాన్ని. ఈవెన్ 10 years ఆఫ్టర్ ఇప్పటికీ కూడా అదే ప్రైసెస్ చూసి షాక్ అయ్యాం. అంటే ప్రైసెస్ ఏం చేంజ్ చేయకుండా అదే ప్రైసెస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా క్వాలిటీ కూడా మంచిగానే ఉంటుంది. సో దట్స్ గ్రేట్ కదా. అంటే 10 years కూడా ఏ ప్రైసెస్ డిఫరెన్స్ లేకుండా 2 rupeesకి 3 rupeesకి మంచి ఐటమ్స్ ప్రొవైడ్ క్వాలిటీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే గ్రేట్ కదా. అండ్ ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు.
సో సౌత్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ అస్సలు తిని బయట ఫుడ్. సో నన్ను అడిగితే బెస్ట్ ఈ స్టేలో ప్రొవైడ్ చేసింది. అండ్ మేము అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి మొబైల్ కౌంటర్ దగ్గరికి ఫ్రీ షూ కౌంటర్ దగ్గరికి వచ్చేసి పెట్టేసాం. సో గేట్ 6 పక్కన ఒక గేట్ ఉంటుంది, లైక్ పెయిడ్ దర్శనంకి వెళ్ళి ఒక రూట్ ఉంటుంది, గేట్ ఉంటుంది, అక్కడే పక్కనే ఉంటాయి షూ కౌంటర్ అండ్ మొబైల్ కౌంటర్. సో ఇచ్చేసి దర్శనం చేసుకొని వచ్చాం. ఆ రోజు వ్యాలంటైన్స్ వీక్, సో రోజ్ డే కాబట్టి అందరికీ టెంపుల్ లోపలే అందరికీ రోజెస్ ఇచ్చారనమాట. బాబా పాదాల దగ్గర పెట్టిన రోజెస్ అందరికీ ఒక్కొక్క రోజ్ ఆర్ ఎల్స్ ఒక ఫ్లవర్ బొకే టైప్లో ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో మా వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ ఒకసారి ట్రై చేద్దాం బయట ఫుడ్ అని చెప్తే బయట ఫుడ్ వచ్చాం. ప్రైసెస్ అయితే చాలా హెవీ. టేస్ట్ అంటే ఓకే ఉంది, ఎందుకంటే ఉడిపికి వచ్చాం. ఉడిపి ఆల్మోస్ట్ బాగానే ఉంటుంది, మన సౌత్ వాళ్ళు కూడా తినేలాగే ఉంటుంది అని చెప్పి ఉడిపికి వచ్చాం. బట్ ప్రైసెస్ అయితే టూ హెవీ అనిపించింది. నన్ను అడిగితే టెంపుల్లో ఫుడ్ చాలా బెటర్, బట్ ఓకే ట్రై చేసాం, బాగానే ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్ ఫుడ్ కాకుండా బయట ఎక్కడైనా తినాలి అనుకుంటే యూ కెన్ ట్రై. టెంపుల్ ఆపోజిట్లోనే ఉడిపి ఉంటుంది. సో అయిపోయిన తర్వాత అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ప్లేస్ అంతా. కొన్ని ప్లేసెస్ లైక్ వ్లాగ్కి మనకి అండ్ చూడడానికి వ్లాగ్కి హెల్ప్ అవుతాయని చెప్పి అలా కొన్ని ప్లేసెస్ విజిట్ చేస్తూ కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాం. తర్వాత స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాం. నేను జస్ట్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నా అంతే, ఏం పెద్దగా పర్చేస్ చేయలేదు. బికాస్ షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 9:30, 10 ఆ టైంలో వెళ్ళాం. సో ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తున్నారు. సో వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ఇంకొక దర్శనంకి అని చెప్పి మార్నింగ్ రెడీ అయ్యి వచ్చాం. అన్నయ్య వదిన ఏదో పూజ ఉంది అని చెప్పి వెళ్ళారు. సో నాకు కూడా కొంచెం లో ఫీవర్ తగ్గింది అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకోలే నేను, ఫీవర్ కొంచెం తగ్గిందని. చూసారు కదా, ఈవెన్ తగ్గిన తర్వాత కూడా నా స్మైల్ ఎంత వియర్డ్గా అనిపిస్తుందో. నిన్నైతే ఇంకా దారుణంగా ఉండే. సో అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి నైట్ చీకట్లో కదా చూసాం, మళ్ళీ మార్నింగ్ చూద్దామని చెప్పి దర్శనం అయిపోయాక దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఈసారి ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. నిన్న పెయిడ్ దానికి వెళ్ళాం, ఈరోజు ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. కొంచెం టైం పట్టింది, ఈవెన్ ఒక 3 hours ఏమో పట్టింది మార్నింగ్ వల్ల, బట్ దర్శనం మొత్తం చాలా బాగా అయింది. అండ్ దెన్ మేము మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం ఏమైనా పర్చేస్ చేద్దామని, లైక్ బాబా ఐడాల్స్ కానీ ఫొటోస్ కానీ అండ్ ప్రసాదం బుక్స్ కొనుక్కోవడానికి. అండ్ నైట్ కూడా మంచి ఫన్ అయ్యింది బుక్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు. స్టే కానీ దర్శనం కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు చాలా పీస్ఫుల్గా అయ్యింది. నాకు చాలా బాగా నచ్చింది. లో ఫీవర్ వల్ల అంత ఎంజాయ్ చేయలేకపోయాను కానీ బట్ ఐ ఫెల్ట్ సో పీస్ఫుల్ ఆ ప్లేస్లో. సో స్టే అయితే ఓన్లీ ఫ్యామిలీకి అండ్ సేమ్ సర్నేమ్తో ఉండే వాళ్ళకి సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి మాత్రమే అయితేనే ప్రొవైడ్ చేస్తున్నారు, లేదు అంటే మనం బయట స్టే తీసుకోవాలి. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే దాని మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా క్లియర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అయిపోయిన తర్వాత మేము ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ మినీ తాజ్మహల్ విజిట్ చేసి ఔరంగాబాద్ నుంచి మాకు హైదరాబాద్కి రిటర్న్ ట్రైన్. బట్ మేము ఔరంగాబాద్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో లంచ్ చేసేసి మాకు ట్రైన్ టైంకి ఒక 1 hour ఉంది కాబట్టి ఇంకా మేము మినీ తాజ్మహల్ వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళిపోయాం. మళ్ళీ ట్రైన్ మిస్ అయితే ఇంకా నెక్స్ట్ ట్రైన్స్ ఏమి అవైలబుల్ లేవు అని చెప్పి. సో మేము ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఫుడ్ తెచ్చుకున్నాం. మేము ఎక్కడైతే రెస్టారెంట్లో లంచ్ చేసామో అక్కడ ఫుడ్ చాలా బాగుంది అని డిన్నర్కి అక్కడి నుంచే ట్రైన్ వచ్చే ముందు చేసి వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నాం. పక్కనే స్టేషన్ పక్కనే రెస్టారెంట్. సో ఫుడ్ తినేసి కొంచెం నాకు వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకొని పడుకున్నాం. మార్నింగ్కి హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ట్రిప్ చాలా చిన్న ట్రిప్, నేను ఫీవర్తో ఉండే సో అందుకని అంత హ్యాపీగా చూపించలేకపోయాను కానీ బట్ ఐ వాజ్ ఎంజాయ్డ్ ఎ లాట్. నాకైతే చాలా నచ్చింది. ఐ నో దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ట్రావెల్ వ్లాగ్, బట్ నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ప్రాపర్గా ఎక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాయి. ఇది మాత్రం నా ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి నేను పోస్ట్ చేస్తున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.